ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు. నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్. ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈరోజే భాగస్వాములవ్వండి. 100% వాస్తుతో కూడిన లేఅవుట్, 30 feet 40 feet బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఇంకుడు గుంతలు, ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు, పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం, ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా HMDA రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ MA మజీద్ బాబా గారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అందులో మీ వాటా ముందుగా పొందండి. మా విధానంపై నమ్మకం ఉంచండి. అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి. మీ నమ్మకమే మా ప్రాధాన్యం. సీల్ ఆఫ్ ట్రస్ట్. BSR వార్తలకు స్వాగతం. ఏసీబీ వలలో ఇన్ఛార్జి ఎస్ఈ రామారావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఏసీబీ వలలో ఇన్ఛార్జి ఎస్ఈ రామారావు వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ గా బాధ్యతలు స్వీకరించిన రామారావు ఆ యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్. మిషనరీ ఖరీదు 11,50,000. ఆ బిల్లు ఇప్పించడానికి 20% కమిషన్ అడిగిన రామారావు. ఇద్దరి మధ్యలో 1,90,000 కుదిరిన ఒప్పందం. కాంట్రాక్టర్ ఏసీబీ వాళ్లని కలవడంతో నిఘా పెట్టిన నల్గొండ ఏసీబీ అధికారులు. రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్లో ఉన్న ఇంటిపై కూడా 2 టీములు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఈరోజు మధ్యాహ్నం వరకి తెలుస్తుందని చెప్పిన ఏసీబీ డీఎస్పీ రామారావును జ్యుడిషియల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపిన ఏసీబీ అధికారి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఇలాంటి ఉంటే సమాచారం మాకు ఇవ్వాలని ఏసీబీ అధికారుల విజ్ఞప్తి. ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకు వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు, తర్వాత రెప్యుటేషన్, యాంటీజెంట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషన్ సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో. తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి ఈ ట్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్లో యాదగిరిగుట్ట రాలేదు. తర్వాత ఎస్సీ ఎండోమెంట్స్లో చేస్తున్నాడు కాబట్టి మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతా ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రిటర్న్గా పట్టుకొని ఈ 1,90,000 అతని వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము. అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది. అక్కడ 2 టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్స్ అందరూ పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాంపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జ్యుడిషియల్ రిమాండ్కు. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వోగి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి
ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది, ఇప్పుడు ఎక్స్ అని మార్చారు. తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అదే సర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఎక్కడ ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో, ఆయనకు సంబంధించినవి లేవు. ట్రాన్సాక్షన్స్ జరిగిన ఆఫీసులో లేవు. అఫీషియల్ కు సంబంధించిన రికార్డ్స్ కొన్ని సీజ్ చేశాం మేము. అంటే మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు ఎవరు లేరు అందులో లేరు. అంటే ముందు నుంచి ఆయన అంతా ఒకడే డీల్ చేస్తాడనే ఎంక్వైరీలో తెలియదు. గతంలో 2-3 సార్లు సస్పెండ్ అయినట్టు కూడా ఈ దేవస్థానంలో ఇంకో 4-5 కూడా ఇలాంటి. ఓకే, అదే మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే అట్లా డిమాండ్ చేసిన ఏమంటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి నల్గొండ రేంజ్ డిఎస్పి అంటే జగదీష్ చందర్, నేను, తర్వాత టీం వెంకట్రావు ఇన్స్పెక్టరు, తర్వాత కిషన్ ఇన్స్పెక్టరు అండ్ స్టాఫ్. టోటల్ ఇక్కడ 15 ఉంటారు. తర్వాత ఒక 7-8 మెంబర్స్ సిటీలో హైదరాబాద్ సిటీ రేంజ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ పార్టిసిపేట్ చేశారు. అదే సోదాలు ఇంకా జరుగుతున్నాయి, అందులో ఇంట్లో దొరికినాయి. తర్వాత వేరే సోర్సెస్ ద్వారా కూడా మేము కలెక్ట్ చేసి మళ్ళీ ఏమనంటే ఫర్దర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.